వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. పోసాని గారు ఎలా ఉన్నావు బాబు? బాగున్నాను రోహన్. ఒక రకంగా మిమ్మల్ని చూస్తూ బాధపడాలో అర్థం కాదు, ఇంకొక రకంగా మిమ్మల్ని చూస్తూ సంతోషపడాలో కూడా అర్థం కాదనమాట. అంటే ఇలా వచ్చిన ఒక గ్రాఫ్ ఈరోజు పోసాని గారు అంటే రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఒకప్పుడు పోసాని గారు అంటే ఒక మంచి రైటరు, ఒక మంచి యాక్టరు, ఒక మంచి డైరెక్టర్ అనేవాళ్ళు. ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. ఈరోజు పోసాని గారు అంటే ఒక నోటి తొలగాడు, యాటిట్యూడ్, పొగరు, బలుపు ఇలాంటివి కూడా వినాల్సి వస్తుంది. ఏమనిపిస్తుంది ఓవరాల్గా? అంటే వేరే పోల్చుకోవడం కాదు కానీ మహాత్మా గాంధీ చంపిన దేశం ఇది అయిందా. ఎన్టీ రామారావునే వెనుపొడు పొడిచి చంపి పీఠం లాక్కున్న రాష్ట్రం ఇది. ఇలాంటి ఈ సొసైటీలో నాలంటోడికి రిగ్రెట్స్ ఎందుకు ఉంటాయి? ఉండవు. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. వీడు దొంగ, వాడు దొంగే అంతే, తెప్పి తప్పే ఉంది. దొంగనే నన్ను దొంగ అంటారా అన్నవాళ్ళు ఉంటున్నారుగా. ఇది మంచిగా చెప్తా. వీడు కొడతాడు అంటే మంచివాడిని బ్యాడ్ అన్నాం, బ్యాడ్ వాడిని మంచి అన్నాం. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఇదివరకు అన్ని ఇదివరకు ఇష్యూ వల్ల నాకు సంబంధించినవి. మంచి రైటరు నాకు డబ్బులు వస్తాయి, మంచి డైరెక్టరు ఆపరేషన్ దుర్యోధన ఇట్లాంటి సినిమాలు తీసాడు, మెంటల్ కృష్ణ అవన్నీ డబ్బులు నాకే వస్తాయి. మంచి ఆర్టిస్టు షార్ట్ టైంలో 500 సినిమాలు పైగా చేశాడు, డబ్బులు. అట్ట పొగిడితే ఏమవుద్దంటే మీకేం లాభం రాదు, నాకే వస్తాయి. వచ్చినాయి 100 కోట్ల దాకా సంపాదించుకున్నా, వెల్ సెటిల్. ఎంతకాలం తింటామో. నా 100 కోట్లు, దాదాపు 1000 కోట్ల పైన. 100 కోట్లు నాకు ఆస్తి ఉంది, అప్పులు లేవు, ఏ గోల్ లేదు, సంతోషంగా జీవితాంతం నేను 100 ఏళ్ళు బతికినా. ట్యాక్స్ కడుతున్నారా? అన్నీ మీరు ఎక్కడ ఏదైనా చూసుకోవచ్చు, నా నుండి మీకు లీకేజ్ ఉండదు. ప్రతి పైసా ఎంత పొగిడితే నాకు ఎంత డబ్బులు వస్తాయి. అందు తిట్టినా కూడా అంతే వస్తాయి కదా మళ్ళీ. అక్కడ సినిమా ఇండస్ట్రీలో అని చెప్పేది, సినిమా ఇండస్ట్రీలో ఎంత మీరు పొగిడారు కానీ డబ్బులు మాకు వస్తాయి. వేరే అదే అక్కడ పొగిడితే వస్తాయి, ఇక్కడ తిడితే వస్తాయి. అంతే. తిడితే రావు. అది ఎవడు బ్రోకర్స్ చేసే పని. సార్ మీకు ఎంతో సర్వీస్ చేశా సార్, నా డబ్బులు ఇరా, నాకు అది ఇరా. ఉన్నారా అలా చేసే? నేనే కాదు, ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చారంటే ఈ పదవి ఉంటే బాగుంటుంది అనేవాళ్ళు ఉంటారుగా. ఈ పదవితో బాగా ప్రజల సేవ చేయొచ్చు అనుకునేవాళ్ళు ఉంటారు, ఈ పదవితో తినొచ్చు అనుకునేవాళ్ళు కూడా ఉంటారు. అది ప్రపంచం మొత్తం డెమోక్రసీ కంట్రీల్లో అన్నింటిలో జరుగుతాయి. నా జీవితం నేను బతుకుతున్నా. ఈ ప్రభుత్వం ఉన్నాళ్ళల్లో ఎవరికి ఓటేయాలి? ఉన్నాళ్ళలో బెటర్ ఎవరు వాళ్ళకే ఓటేయాలి. సర్వోత్తముడు, మానవోత్తముడు, ఉత్తమోత్తముడు రాజకీయాల్లో ఎవరు లేరు. సామధాన దండోపాయాలన్నీ ఉపయోగించినా కానీ పోసాని కృష్ణమూర్తి లొంగడు అని తెలిసిన తర్వాత ఏ వ్యక్తికైనా ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, దాన్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఈరోజు జరుగుతుంది పోసాని కృష్ణమూర్తి మీద అదే అంటారా? ఒకటి గుర్తుపెట్టుకో, ఒకడు నేను సిన్సియర్గా బతుకుతూ దీన్ని నేను నమ్మాను, నిజాన్నే నమ్మా, అవినీతి నమ్మలా. నిజాన్ని నేను నమ్మినప్పుడు ఎంత దూరమైనా వెళ్తా, అప్ టు డెత్. నువ్వు చంపుతారన్నా ఐ వోంట్ ఫీల్. నాకెందుకు సిగ్గు లేదంటారు మీకు? అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ పరువుగా బతికిన కుటుంబం కదా, అంటే గొప్ప చీము నెత్తరు ఉంటాయి కదా మనలో కూడా. అంటే రోహన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎందుకు అనిపించుకోవటం? మహాత్మా గాంధీని తిట్టారు, నెహ్రూను తిట్టారు, ఇందిరాగాంధీని తిట్టారు. ఎవరు తిట్టుకు వదిలిపెట్టారు చెప్పు? ఒకళ్ళని చెప్పు. తిట్టించుకున్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అవుతారంటారు. నేను అవుతా. నేను మామూలుగా ఎందుకు అవుతాను? చూసారా సార్ మీరు వీళ్ళన్నీ చేయటం? నేను 1981 నుంచి పాలిటిక్స్లో ఉన్నా. 1981లో నాగార్జున యూనివర్సిటీ నేను స్టూడెంట్ లీడర్ని, జనరల్ సెక్రటరీని, స్టూడెంట్ యూనియన్కి లీడర్ నేను. అప్పటి నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. 84లో అక్కడ మార్గదర్శిలో నేను అసిస్టెంట్ మేనేజర్గా పనిచేశాను, రామోజీనగర్ సంస్థ. చేస్తే నేను వెళ్ళిన ఒక 2వ రోజు 3వ రోజు కల్లా అసిస్టెంట్ మేనేజరు లంచాలు తీసుకుంటున్నాడు అని నాకు చాలామంది చెప్పారు, వచ్చే కస్టమర్స్. ఇదే హైదరాబాద్లో సికింద్రాబాద్ బ్రాంచ్ మార్గదర్శి స్టిల్ ఇప్పటికి ఉంది, చూసుకో. అయితే నేను ఆయన దగ్గరికి వెళ్ళా, సార్ ఇలా మీ మీద 4-5 కస్టమర్లు వీళ్ళు చెప్పారండి,
మెంబర్సు డబ్బులు తీసుకొని చిట్లు ఇస్తాడు అని అన్నారు సార్. మరి ఆలోచించండి నాకు చెప్పారంటే అతను షాక్ అయ్యాడు. ఏది వీడు బచ్చాగాడు, నిన్నగా మొన్న వచ్చాడు, వారం కూడా అవ్వలేదు, నన్ను క్వశ్చన్ అవుతాడు, ఎవడరా నువ్వు, వాట్ యు ఆర్, షటప్, ఎవడు చెప్పాడు, నా కొడుకు చెప్పాడు, నోరు మూసుకొని సీట్లో కూర్చోపాయి. అద్దం ఇటువంటి అనమాట. అద్దంలో ఈ స్టాఫ్ అంతా కనపడుతున్నాం మేము, 35 మంది స్టాఫ్. ఇప్పుడు పుట్టినప్పుడు మనకు తెలియదు పుట్టామని లేదు, చచ్చేటప్పుడు కూడా మనకు తెలియదు. ఈ రెండు లేనప్పుడు ఎందుకు భయపడటం, ఎందుకు భయపడాలన్నా? సో మధ్యలో జీవితం అనేది అమ్మో బతకాలి, రేపే రోషన్ మన చంపుతున్నాడు అంటే భయం వస్తుంది. ఎవడు చంపుతాడు ఎవడు తెలుసు, ఎవడు ఆడు చేస్తాడు నేను చేస్తాను ఎవడు తెలుసు, దేవుడు రాసి ఉంటుంది. అంటే కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే ఈ ప్రయాణం. ఈ తొక్కలో ట్రావెల్ కోసం వాడు తిట్టాడా వీడి తిట్టాడా, మీకు సిగ్గు లేదా, మీకు భయపడలేదా, ఇంకోటి లేదా, ఇంట్లో వాళ్ళని తిట్టిస్తారేంటి, వీధిలో వాళ్ళు తిట్టిస్తారేంటి, ఏం బుద్ధులు మీకు, ఇంట్లో శుభ్రంగా మొన్న దుబ్బు తిని ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఎంతకాలం తింటావు, ఎంతకాలం బతుకుతావు, ఎన్ని గంటలు శ్మశానంలో కాలుతావు, కాలిన తర్వాత ఎంత వెలుగుతావు. 1 డే, సెకండ్ డే హూ ఈజ్ పోసని దొబ్బేరా వేరే వాడుకొని చూసుకుంటూ ఉంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.